హాయ్ స్టూడెంట్స్, మనం నిన్న ఇవన్నీ చూసాం కదా. కంట్రోల్ స్ట్రక్చర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇఫ్లో 4, ఆ 4లో 2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నిన్న. సో థర్డ్ వన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్లో ఇప్పటి వరకు ఏం చూసాం? ఇఫ్ ఎల్స్ అంటే అయితే ఈ కండిషన్, లేకపోతే ఇంకొక కండిషన్. అలా కాకుండా ఒక కండిషన్ చెక్ చేసి ట్రూ అవ్వకపోతే ఇంకొక కండిషన్, ఇది కూడా ట్రూ అవ్వకపోతే ఇంకొక కండిషన్, ఫైనల్లీ ఎల్స్, ఇలా 2-3 కండిషన్లు చెక్ చేయాలంటే మనం అప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది మన ఈ స్టేట్మెంట్స్ వాడతాం అన్నమాట. చూడండి సింటాక్స్. ఇఫ్ కండిషన్ 1, ఇఫ్ కండిషన్ 1 నేను ఎర్లీగా లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాను, అలా ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఏదైనా కూడా ఈ కండిషన్ ట్రూ అవ్వకపోతే మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఈ కండిషన్ కూడా ట్రూ అవ్వకపోతే ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఈ కండిషన్స్ ఏవి ట్రూ అవ్వకపోతే ఫైనల్గా ఎల్స్ అనేది చెక్ చేస్తుంది. అంటే పైనున్న మూడిటిలో ఏ ఇఫ్ కండిషన్ కూడా మీకు ట్రూ అవ్వకపోతే అప్పుడు ఈ ఫైనల్ ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. ఓకేనా? ఇది ఫ్లో చార్ట్ చూడండి. సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది కండిషన్ 1 ఎవాల్యూట్ చేసింది. సో కండిషన్ 1 ఎవాల్యూట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఫాల్స్ అయితే కండిషన్ 2కి వెళ్తుంది. అదే ట్రూ అయితే ఈ కండిషన్ 1లోని మీరు ఏవైతే స్టేట్మెంట్స్ రాశారో అవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇది ఫాల్స్ అయితే కండిషన్ 2లోకి వస్తుంది. అగైన్ ఈ కండిషన్ 2ని చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు ట్రూ అయితే ఈ కండిషన్ 2లో ఉన్న స్టేట్మెంట్స్ మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు ఫాల్స్, ఈ కండిషన్ 2 కూడా ఫాల్స్, అగైన్ కండిషన్ 3లోకి వెళ్తుంది. అలా మీరు ఎన్ని కండిషన్స్ కావాలనుకుంటే అన్ని కండిషన్స్ రాసుకొని ఫైనల్గా ఫైనల్ ఎల్స్ బ్లాక్ అనేది రాస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ క్లాస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎగ్జాంపుల్. ఇది నా క్లాస్ నేమ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. నేను మార్క్స్ అనేది తీసుకున్నా, మార్క్స్ ఎన్ని 65 నేను ఇచ్చా. ఇప్పుడు నేను కండిషన్ ఏం చెక్ చేస్తున్నాను? మార్క్స్ లెస్ దాన్ 50, అంటే ఇవి లెస్ దాన్ 50 అయితే ఫెయిల్ అని ప్రింట్ చేయి. కానీ ఇక్కడ లెస్ దాన్ 50 కాదు కదా, 65, అంటే ఈ కండిషన్ చెక్ అవ్వదు. ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ 50 అయ్యి లెస్ దాన్ 60 అయితే డిగ్రేడ్ అని ప్రింట్ చెయ్యు. కానీ ఇప్పుడు మన మార్క్స్ ఎన్ని? గ్రేటర్ దాన్ 50 బట్ నాట్ లెస్ దాన్ 60 కదా. ఈ మధ్యలో చూడండి, ఇది ఎండ్ సింబల్. ఇది ఎండ్ అంటే అర్థం ఏంటంటే రెండూ చెక్ అవ్వాలి, అంటే రెండూ ట్రూ అవ్వాలి. గ్రేటర్ దెన్ 50 ట్రూ అవ్వాలి, లెస్ దెన్ 60 కూడా ట్రూ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ ఏమైంది? గ్రేటర్ దాన్ 50 వరకు ఓకే, కానీ లెస్ దెన్ 60 అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఈ కండిషన్కి వచ్చింది ఏంటి? మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60 అండ్ లెస్ దాన్ 80. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయింది. సో మనకి ఏమని ప్రింట్ అవుతుంది? ఫస్ట్ క్లాస్. అండ్ ఫైనల్ ఎల్స్ బ్లాక్ కూడా మనం రాసాం. ఫైనల్ ఎల్స్ బ్లాక్ ఆ మార్క్స్ కాకుండా ఇంకేవైనా ఇస్తే అది ఇన్వాలిడ్. ఓకే, నెక్స్ట్ కేసు నెస్టెడ్ ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్లో ఏంటి? నెస్టెడ్ అంటే ఒకదానిలో ఇంకొకటి. అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి, ఇక్కడ చూడండి ఈ ఇఫ్ని మనం క్లోజ్ చేయలేదు. ఓకే, ఈ ఇఫ్లో ఇంకో ఇఫ్ రాసాం, ఈ ఇఫ్లో ఇంకొక ఇఫ్ రాసాం. సో ఇప్పుడు ఈ ఇఫ్ క్లోజ్ అయ్యాక పైన అవుటర్ ఇఫ్ని క్లోజ్ చేసాం. సో అలా కావాలంటే మీరు మళ్ళీ ఈ ఇఫ్లో ఇంకొక ఇఫ్, అలా ఎన్ని ఇఫ్లో అయినా ఎన్ని ఇఫ్ కండిషన్స్ అయినా మీరు రాయొచ్చు. ఫ్లో చార్ట్ చూడండి. సో కండిషన్ ఫస్ట్ది ట్రూ అయితే నెక్స్ట్ ఉన్న ఇఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఫాల్స్ కేస్ తర్వాత చూద్దాం. ట్రూ అయితే చూడండి. సో ఇఫ్ ట్రూ అయితే ఇఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితే మళ్ళీ ఇఫ్ కోడ్కి వెళ్తుంది. ఇది ట్రూ అయితే నెక్స్ట్ ఇఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఎన్ని ఇఫ్లు మీరు రాశారో అన్ని ఇఫ్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయింది అనుకోండి, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కదా, సో మీరు ఏదైతే ఫైనల్ ఇఫ్ ఉందో దానిలోకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, పబ్లిక్ క్లాస్ నెస్టెడ్ ఇఫ్ ఎగ్జాంపుల్. స్టార్ట్. పబ్లిక్ క్లాస్ నెస్టెడ్ ఇఫ్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 20, వెయిట్ ఈక్వల్స్ టు 80. 2 వేరియబుల్స్ తీసుకున్నాను నేను. ఫస్ట్ కండిషన్ చూడండి, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యింది. ట్రూ అయితే అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఇఫ్లోకి వెళ్తుంది. ఇక్కడ చెప్పాం కదా, కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఇఫ్ కోడ్కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇఫ్ కోడ్ ఏంటి? ఇఫ్ వెయిట్ గ్రేటర్ దాన్ 50 అంటే ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్
18 అవ్వాలి, వెయిట్ గ్రేటర్ దెన్ 50 ఉంటే అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మీకు, యు ఆర్ ఎలిజిబుల్ టు డొనేట్ బ్లడ్. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మీకు నెస్టెడ్ ఇఫ్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, ఇవి మీకు టోటల్గా 4 ఇఫ్లో ఉన్న అన్ని different types. Okay, thank you. If you like this explanation, please subscribe my channel.